అన్నపూర్ణ గారు. కృష్ణాష్టకమే నాకొచ్చింది. హ్మ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలోక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వందం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశాస్వం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ పఠేత్ కోటి జన్మకృత పాపం స్మరణేన వినశ్యతే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే రుక్మిణీ వల్లభాయ. ప్రాతరుత్థాయ దగ్గర తీసేసి సాయంకాలే పటేన్ నిత్యమనండి మన దగ్గర చెప్పినప్పుడు. ఓకే. ఇలా ఊరికేనే అట్లా మనం మన పదాలన్నీ మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అంతే. అవును. విధంగా గోపిక రాసక్రీడ అధ్యాయంలో మనము 4వ దాంట్లో ఉన్నాము. 4వ దశకంలో కృష్ణుడు గోపికలందరినీ కూడా తన వేణు గానంతోటి వాళ్ళందరినీ ఆహ్వానించాడు. తను మాటిచ్చిన విధంగా శరత్కాలపు రాత్రి యమునా నదీ తీరంలో వాళ్ళని కలుస్తానని మాటిచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడికి వచ్చి వేణు వాయించగానే వాళ్ళందరూ కూడా సంసార బంధనాలన్నింటినీ వదిలేసి వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా ఎక్కడివక్కడ ఆపివేసి, పిల్లలకి పాలిస్తున్నా సరే, ఇంట్లో పని చేస్తున్నా సరే, పశువులకు గ్రాసం ఇస్తున్నా సరే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరినీ చూసి కృష్ణుడు వాళ్ళందరూ కూడా తన కోసము గృహ బంధాలన్నీ కూడా తెంచుకొని వచ్చారు అని గ్రహించి, అయినా కూడా వాళ్ళు నిజంగా సంసార బంధనాలన్నీ తెంచుకొని వచ్చారా? లేదా కాముక వాంఛతోటి వచ్చారా? ఎట్లా వచ్చారు అని వాళ్ళని పరీక్షించడానికి అన్నట్టుగా, ఇది ఇలా తప్పు కదా మీరు చేయటము. మీ మీ భర్తలని విడిచి రాకూడదు కదా! పిల్లల్ని విడిచి రాకూడదు కదా! ఈ అర్ధరాత్రి పూట ఇలా మీరు ఎందుకొచ్చారు? వద్దు, వెళ్ళిపోండి. మీ సంసారం మీరు చేసుకుంటూ ఉండండి. మీ భర్తలను మీరు సేవించుకుంటూ ఉండండి. ఇలా రావద్దు అని వాళ్ళకి ధర్మోపదేశం, పతివ్రత స్త్రీ ధర్మాలు ఏముంటాయో అవన్నీ కూడా ఉపదేశించాడు. ఉపదేశిస్తే వాళ్ళు మాత్రము ఆ మాటలు ఏమీ వినకుండా, మేము నీ కోసంకొచ్చాము. నిన్ను నమ్మి వచ్చాము. నిన్ను నమ్మి మేము అన్నీ తెంచుకొని వచ్చేసాం కాబట్టి, నువ్వు మాకు మాతోటి అనుకూలుడవై, సరసుడవై మాతోటి ఇక్కడంతా ఈ వెన్నెల రాత్రుల్లో విహరించవలసిందే అని వాళ్ళు తమ పై పై ఉత్తరీయాలతోటి పక్కపరిచి రకరకాల చేష్టలతోటి అతన్ని సేవిస్తూ ఉన్నారు. కృష్ణుడు కూడా అలానే వాళ్ళకి అంగీకరించి, వాళ్ళు ఎలా అంటే అలా ఏ ఏ భామకి ఏ విధంగా అనుకూలమో ఆ భామతోటి ఆ విధమైనటువంటి క్రీడలు చేస్తూ, అక్కడితోటే మనకు అర్థమైపోతోంది. ఈయన ఒక్కడు గాదు, ఒక్క పురుషుడితోటి ఇంతమంది స్త్రీలు ఉండలేరు గాబట్టి, ఎవరికి వాళ్ళకే అంతమంది రూపాలలో, అన్ని రూపాలలో వాళ్ళకి ప్రత్యక్షమవుతూ, వాళ్ళ కోరికలు తీరుస్తూ అలా ఉన్నాడు. ఉండేటప్పటికి కాసేపటికి వాళ్ళ గోపికలందరూ గూడా ఇతడు మా వలలో చిక్కాడు, మా చేతికి చిక్కాడు అని కొంచెము అహంకరించినట్టు కనపడగానే వా వెంటనే వాళ్ళని వదిలేసి అంతర్ధానం అయిపోయాడు. ఈ కథంతా ఎందుకంటే మళ్ళీ పాతదంతా ఒకసారి రిపీట్ చేసుకోవడం. అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమైపోయి రాధాదేవి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాధాదేవి దగ్గరికెళ్ళిపోతే ఇక్కడ ఈ గోపికలందరూ కూడా ఆ కృష్ణుడు లేని తనాన్ని చూసి, ఆ కృష్ణుడు తమ దగ్గర లేకపోవడంతోటి విపరీతమైనటువంటి దుఃఖానికి
లోనయ్యి, "ఓ కృష్ణుడా మమ్మల్ని ఎందుకిలా వదిలేసి వెళ్ళిపోయావు" అని వాళ్ళు ఇక్కడ గమనించాల్సిందేంటంటే, వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికెళ్ళిపోలేదు. వెనక్కి తిరిగి వాళ్ళ ఇళ్ళకు, వాళ్ళ భర్తలను సేవించుకోవడానికి అలా వెళ్ళిపోలేదు. వెళ్ళిపోకుండా అక్కడే కృష్ణుడి కోసంకి వెతుకుతూ చెట్టుని, పుట్టని, పక్షిని, ఆహ్, నేలను అన్నింటిని కూడా అడుగుతూ, కొండల్ని, గుట్టల్ని అడుగుతూ ప్రతి ఒక్క చోట కృష్ణుడి అన్నీ కూడా కృష్ణుడి యొక్క రూపమే అన్నట్లుగా వాళ్ళు భావించుకుంటూ, ఆ కృష్ణుడి యొక్క ఆత్మ అన్నింటిలో ఉన్నది అన్నట్టుగా ప్రతి ఒక్క దానిని అతని ఒక్క నెలవు ఎక్కడుంది? ఎక్కడున్నాడు? చెప్పమని అడుగుతూ, ఆ రాత్రంతా కూడా అలానే ఏడుస్తూ, బాధపడుతూ అన్నీ తిరుగుతూ ఉంటే, మళ్ళీ కృష్ణుడు వీళ్ళు నిజంగానే నా కోసంకే వచ్చారు. సంసార బంధనాలు వదిలేసి వచ్చారు. సంసార బంధ నివృత్తియే మోక్ష మార్గం. ఇక్కడ మనకి కనిపిస్తున్నది అట్లా. వాళ్ళందరూ కూడా కామపరవశులై వచ్చారు. కృష్ణుడి అందచందాలకొచ్చారు. కృష్ణుడి ముగ్ధమోహన స్వరూపానికి చూసి వచ్చారు అనంటే, పరమాత్మ అనేవాడు ఎవరు ఏ రకంగా చూడదలుచుకుంటే వాళ్ళకి ఆ రకంగా కనపడతాడు. ఎందుకంటే అతనికసలు రూపం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడికి, పరమాత్మకి ఒక రూపం అంటూ లేదు. ఆయన నిరాకారుడు, నిర్వికారుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. ఇలాంటివన్నీ ఉన్నాయి ఆయనకి. అచ్యుతుడు ఆయన. అట్లా ఇలాంటి రకరకాలైనటువంటి విశేషణాలు మనం ఆయనకి పరమాత్మకి ఆపాదించాం. ఆయన నిరాకారుడైనప్పుడు, ఒక నిరాకారుడిని అయినటువంటి పురుషుడిని సేవిస్తున్నది ఒక గోపిక అని అనుకోవడంలో అర్థం లేదు. అక్కడ అటువంటి అతడు శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళందరూ భయపడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ పిలుస్తున్నారు. "ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? మా కళ్ళ కనపడు. మా దగ్గరికి రా" అని. ఈ స మున్ మునులందరూ ఒకలాగా చూస్తారు భగవంతుడిని. వాళ్ళు జ్ఞాన స్వరూపులుగా, జ్ఞానమే పరమాత్మ అన్నట్టుగా భావిస్తారు. ఇలా ఏ రకమైనటువంటి కంస రావణాదులందరూ శత్రువుగా భావించారు. వాళ్ళకి శత్రువుగానే కనపడ్డాడు. వీళ్ళు ప్రేమతోటి తమ భర్తగా భావిస్తున్నారు. వీళ్ళకి వాళ్ళ ప్రేమ వల్ల భర్తగానే కనిపిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా గాని మొట్టమొదట మోక్షానికి మార్గం ఏది అనంటే సంసార బంధన త్యాగం. ఆ అటాచ్‌మెంట్ అనేది వదులుచుకోవటం. ఇది చాలా చెప్పడానికి నోటి మాటగా చెప్పడానికి చాలా తేలికగా ఉంటుంది గానీ, నోట్ చ చెయ్యటం అనేది చాలా కష్టమైనటువంటి పని. మనకి ఇంటి నిండా బీరువా నిండా చీరలుంటాయి. ఓ 10 చీరలు తీసి అవతల పట్టేయమంటే పెట్టలేము. ప్రతిదానికి ఆహ్, ఒక హిస్టరీ ఉంటుంది. పలానా రోజు మా అమ్మ కొనిపెట్టింది. పలానా రోజు వాళ్ళ గృహప్రవేశానికి పెట్టారు. పలానా రోజు నాకు చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. ఇలా ఏదో ఒక లింక్ ఉంటుంది దానికి. ఈ లింకులు వదిలిపెట్టడమే మోక్ష మార్గం. వీళ్ళు ఈ ఆడవాళ్ళందరూ ఏం చేశారు? ఆ లింకులన్నీ వదిలిపెట్టుకొని వచ్చారు. మళ్ళీ కృష్ణుడు కనపడనప్పుడైనా మళ్ళీ వెళ్ళిపోయారా వాడు అంటే, మళ్ళీ వెళ్ళిపోలేదు. మళ్ళీ అక్కడే ఉన్నారు. కృష్ణుడు కనబడకపోయినా కృష్ణుడి కోసంకి తప్పించిపోతూ అలా ఉన్నారు. మనము సుతీక్ష్ణ మహర్షి మోకాళ్ళ మీద ఒంటికాళ్ళ మీద నించొని సూర్యుడిని చూస్తూ తపస్సు చేస్తుంటే చేతులెత్తి నమస్కరిస్తాం. అలానే ఒక ముని మంటలలో కాలుతూ భగవంతుడిని ప్రార్థిస్తుంటే మనం మోకరిస్తాం. ఇలా భగవంతుడిని ఒక్కొక్కళ్ళు ప్రార్థించే విధానం ఒక్కొక్కటి ఉంటుంది. ఆ భగవంతుడిని చేరే పద్ధతి. అలా ఈ ఈ గోపికలు ఎంచుకున్నటువంటి మార్గం ఇది. దానికోసం వాళ్ళేం చేశారు? వాళ్ళ ఇల్లు, సంసారము, వాకిళ్ళు అన్నీ త్యాగం చేసేసి పరమాత్మతో మేళనం కోసము, పరమాత్మలో ఇమిడిపోవటం కోసము, పరమాత్మలో లీనమైపోవడం కోసంకి వచ్చారు. ఇట్లా వీళ్ళు మళ్ళీ కూడా తను కనపడకపోయినా వీళ్ళు ఈ ప్రాంతాన్ని వదలకుండా కృష్ణుడేడి, కృష్ణుడేడి అని వెతుక్కుంటూ
ఉండేటప్పటికి ఆ కృష్ణుడికి అప్పుడు వీళ్ళందరూ గూడా నా కోసంకే వచ్చారు. పరమాత్మను చేరాలనే వచ్చారు అని వాళ్ళ పట్ల కరుణా సముద్రుడై మళ్ళీ వాళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షమైన దగ్గర నుంచి మనం ఇప్పుడు మళ్ళీ మనం చదవాలి. అంతకు ముందు దాంట్లో మీకందరికీ గూడా బాధ కలిగించాను. ఎందుకంటే పరీక్ష చేశాను మిమ్మల్ని. ఆహ్, ఈ ఆహ్, పరీక్షలో మీరందరూ గూడా నెగ్గిన వారు. కేవలం నా కోసంకొచ్చారు కాబట్టి అని వాళ్ళందరినీ కూడా సంతోషపెడుతూ, వాళ్ళు ఏ ఏ రకంగా అతనితోటి క్రీడించాలనుకున్నారో, ఏ ఏ రకంగా అతన్ని చూడాలి అనుకున్నారో, ఏ ఏ రకంగా అతనిలో లీనమవ్వాలి అనుకున్నారో, ఈ ఏ రకమంగా ఆ పరమాత్మ నుంచి ఆనందాన్ని, రసాస్వాదనని పొందాలి అనుకున్నాడో, ఆ ఆనంద రసాన్ని పొందాలి అనుకున్నారో, వాళ్ళందరికీ ఆ రకమైనటువంటి ఆనందము, తృప్తిని ఇస్తూ అంటే అక్కడ మోక్షం. వాళ్ళందరికీ గూడా ముక్తిని ప్రసాదిస్తూ వాళ్ళందరితోటి కలిసి అలా క్రీడిస్తూ ఉన్నారు. ఉండేటప్పటికి ఆ గోపికలందరూ తమ తమ ఆహ్లాదాన్ని ఎలా ప్రకటనము చేస్తున్నారు అనేదే ఇప్పుడు ఈ ప్రస్తుత ఘట్టం. తవ విలోకనాత్ గోపికా జనాః ప్రమదా సంకులాః పంకజేక్షణ అమృతధారయా సంప్లుతా ఇవ స్థిమితతాం దదుః త్వత్ పురోగతాః. ఈ ఈ రాసక్రీడ దానికోసంకి నేను 2, 3 పుస్తకాలు చదివాననమాట. అసలు ఏంటి ఇది కా కామ పరవశులు అయ్యి, కామము ద్వారా వాళ్ళు భగవంతుడితోటి క్రీడించాలని కోరుకున్నారే! మరి అందులో చాలా చోట్ల ఆహ్, తమ పై ఉత్తరీయాలు తీసి అతనికి పక్కన పరిచారు. అతన్ని ముద్దులలో ఓలలాడిస్తున్నారు. అతనిని ముట్టుకుంటున్నారు. అతనికి పాదసేవ చేస్తూ ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి రతి క్రీడలే చేస్తూ ఉన్నారు. ఇది ఎలా యాక్చువల్‌గా మోక్షపరంగా ఉంది. ముక్తిపరంగా ఉన్నది అని నాకు డౌటొచ్చి ఒక 2, 3 పుస్తకాలు చదివాను. ఇప్పటిదాకా మాట్లాడిన మాటలన్నీ గూడా ఆ పుస్తకాల నుంచి నేను చదివి నాకర్థమైనంత వరకు ఏదుందో అది మీకిప్పుడు ఆహ్, చెప్పాను. అంటే నాకే కన్విన్స్ కాలేదు నేను. అందుకని చదివాను. అది చదివిన తర్వాత నేను ఆహ్, కన్విన్స్ అయ్యాను. ఎలా అయితే ఆహ్, చోట రాసుకున్నాను కూడా. భక్తు సాధువులు పరమాత్మని ముక్తి ప్రసాదించే వాడిలాగా చూస్తారు. గో యోగులు జ్యోతి స్వరూపంగా చూస్తారు. మునులు జ్ఞానమయుడుగా చూస్తున్నారు. కవులందరూ లోకనాయకుడని కీర్తిస్తున్నారు. ఇలా ఈ గోపికలందరూ కూడా ఆయన యొక్క ముగ్ధమోహన రూపం మందహాసాన్ని చూస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చూస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చూస్తూ ఉంటే, ఆ భగవంతుడిని ముక్తి కోసంకి ప్రార్థించటం అనేది ఏంటంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి రజస్తమో గుణాలుంటాయి గదా! తమో గుణం పోతే గాని అసలు ముందు పరమాత్మ సాక్షాత్కారం కాదు. ఆ ప ర మ తర్వాత ఉన్నటువంటి రజోగుణాన్ని కూడా అంటే అహంకారం అనే దాన్ని. ఆ అహంకారం అనే దానిని కూడా త్యాగం చేస్తే అప్పుడు గాని పరమాత్మ దరి చేరడు. ఆ అహంకారం ఎప్పుడైతే నేను అన్న భావన ఉంటుందో అప్పుడు ఈ ఈ ఎన్ని కోట్ల జపాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా భగవత్ సాక్షాత్కారము అవ్వదు. ఆ అహంకారం, ఆ రజోగుణము వదిలేయాలి. ఆ రజోగుణాన్ని జయించినప్పుడు వదిలేయడం అంటే దాన్ని జయించడం. ఆ రజోగుణ ప్రేరణని దాటి ఆ హద్దు దాటి వెళ్ళినప్పుడే మోక్షానికి అది మార్గము అవుతుంది. ఇంకా అక్కడే రాదు. అక్కడి నుంచి సత్వగుణానికెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ రజోగుణాన్ని జయించి ఆ స్టెప్ దాటి పైకి వెళ్ళటమే మోక్షానికి ఒక మార్గం. ఆడవాళ్ళందరూ కూడా కృష్ణుడిని రా మమ్మల్ని కౌగిలించుకో, మాతోటుండు అంటున్నారంటే భక్తుడిని భక్తుడు ఎలా ప్రార్థిస్తాడు భగవంతుడిని? నన్ను దరిచేర్చు, నా కష్టాలన్నీ కడతేర్చు, నన్ను నీలో లీనం చేసుకో అనే గదా ప్రార్థిస్తాడు. ఈ గోపికలు అలానే
ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థించే మార్గము ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. హ్మ్. ఇంకా తర్వాత ఈ చదువుతున్నాక గుర్తొచ్చింది. భగవద్గీతలో ఏమన్నాడాయన? ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలని వదిలేయమన్నాడు. అంటే అప్పట్లో చాలా కేవలము ఈ ముక్తి అనేటటువంటి విషయము పురుషులకే కానీ స్త్రీలకు లేదా అని బహుశా ఒక చర్చలు నడుస్తూ ఉండుండాలి. అప్పుడు భగవంతుడు వ్యాస మహర్షి ఇదిలా కేవలము ముక్తి అనేది, మోక్షం అనేది పురుషులకు సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు. ఆహ్, ఆడవాళ్ళు కూడా, స్త్రీలు కూడా మోక్షానికి అర్హులే. కానీ స్త్రీలు వాళ్ళు మోక్ష మార్గం ఎంచుకునే మార్గం వేరేగా ఉండవచ్చు. ప ఋషుల్లాగా తపస్సులు చేస్తూ ఉండవచ్చు. యోగుల్లాగా యోగ మార్గంలో సంచరించవచ్చు. కవుల్లాగా కవిత్వము రాస్తూ ఆ రసానందాన్ని పొందవచ్చు. ఈ గోపికలు ఇలా ఈ రకంగా భగవంతుడి మందహాసము, చిరునవ్వులలోనే లీనమైపోతూ ఆనందాన్ని పంచుకోవచ్చు. ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఆ సర్వ ధర్మాన్ పరిత్యజ్య వాళ్ళు వాళ్ళ ధర్మం ఏదైతే ఉన్నదో అవన్నింటిని వదిలేసినప్పుడు ముక్తి మార్గం. ఇది అందరికీ అవసరమైనటువంటి మార్గం కాదు. అలాంటి అందరికీ అవసరమైనంత వరకు ఏది అంటే ధర్మాన్ని పాటించాలి. ఎందుచేతను అంటే సొసైటీ అంతా, సమాజం అంతా ఒక ప్రాపర్ స్థితిలో నడవడానికి ధర్మాన్ని పాటించాలి. ఈ ధర్మాన్ని పాటించి ఇప్పుడు అక్కడ గోపికలు వచ్చారు. కానీ అందరు గోపికలు రాలేదు గదా! యశోద లాంటి వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారింక. అట్లా ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది గోపికలే అవన్నీ కూడా వదిలేసేసి వచ్చారు. అవన్నీ వదిలేసేసి కృష్ణుడి దగ్గరికి కొంతమంది వచ్చారు. ఆ గోపికలే ఇక్కడ గోపికలు. దీనికి ఇంకా ఒకటి చెప్తారు. రామాయణ కాలంలో రాముడి యొక్క మోహన రూపాన్ని చూసి మునులందరూ గూడా తన్మయులైపోతూ ఉంటే తరువాత జన్మలో కృష్ణుడి జన్మలో గోపికలుగా అవతరింతురు గాని అని చెప్పారని ఒక కథనం ఒక చోట ఉంది. అది ఎంతవరకు నమ్మదగినదో కాదో తెలీదు. కానీ ఇక్కడ గోపికలు స్త్రీలు. స్త్రీలు కూడా ముక్తి మార్గానికి అర్హులు అని సూచించడానికి ఇది. తర్వాత భాగవతంలో ఇది కొంచెం పెద్ద ఘట్టం. ఇక్కడ 10 శ్లోకాలే ఉన్నాయి. 10 శ్లోకాల్లో విశేషణాలు ఉపయోగించలేదు కానీ, భాగవతంలో మాత్రము వాళ్ళు కృష్ణుడిని పిలిచే పిలుపులో ప్రతి పిలుపులో ప్రతి ఆయన ఆయనని ఆకట్టుకోవడానికి, ఆయన్ని ఆకర్షించడానికి, ఆయనని పిలిచే విధానంలో ప్రతి దాంట్లో కూడా ఒక ఆధ్యాత్మిక మార్గం ఉంది అని ఒక పుస్తకంలో చెప్పారు. నేను రాసుకోలేదు అవన్నీ ఎట్లా పిలిచారు ఏంటని. ఆ భగవంతుడిని పిలిచే పిలుపే. వాసుదేవ అంటేనే వసతి సర్వత్రా. ఓ వాసుదేవ అని పిలిచారంటే, వాళ్ళు ఏ భావనతో పిలిచారు? అతను ప్రతి చోట ఉంటాడు అనేటటువంటి భావనతోటే వాళ్ళు పిలిచారు. అలా అని అట్లా పోతన భాగవతంలో ఆయన ఉపయోగించినటువంటి భగవంతుడి కొరకు ఉపయోగించినటువంటి విశేషణాలు. వీళ్ళ పిలుపులు అవన్నీ కూడా ఆహ్, పరమాత్మ ప్రేరితంగానే ఉన్నాయి. ఒక ప్రియుడు, ప్రియురాలు, కాముకుడైనటువంటి స్త్రీలు, కాముకుడైన పురుషుడి కోసంకి అలా అని కాదు అని వ్యాఖ్యానాలు ఉన్నాయి. సరే. అవన్నీ మనం వదిలిపెడితే ప్రస్తుత పాఠానికి వస్తే, తవ విలోకనాత్ గోపికా జనాః ప్రమద సంకులాః పంకజేక్షణ అమృతధారయా సంప్లుతా ఇవ స్థిమితతాం దదుః త్వత్పురోగతాః. తవ విలోకనాత్ గోపీజనాః ప్రమద సంకులాః పంకజేక్షణ అమృతధారయా సంప్లుతా ఇవ స్థిమితతాం దదుః త్వత్పురోగతాః. పంకజేక్షణ, ఓ పంకజేక్షణుడా, ఓ అరవిందముల వంటి కన్నులు కలవాడా, తామరముల వంటి కన్నులు కలవాడా, తవ విలోకనాత్ నిన్ను చూడగానే ఆయన అలా ప్రత్యక్షమయ్యాడు. మీరందరూ గూడా నా కోసం ఇంత బాధపడుతున్నారు అని నేను మీ దగ్గరికి వచ్చాను అని మళ్ళీ అంతర్ధానం అయిపోయిన వాడే మళ్ళీ తిరిగి వాళ్ళ కళ్ళ ఎదురుగుండా కనపడగానే తవ విలోకనాత్
గోపికా జనాః ప్రమద సంకులాః. ఆ గోపికా జనులు, ఆ గోపికా స్త్రీలందరూ గూడా ప్రమద సంకులాః. ప్రమాదం, ఆనందం. ఆనందంతోటి సంకులాః. సంకులాః వాళ్ళకి ఏం చేయాలి తెలియడం లేనంత ఆనందం వచ్చింది. ఇప్పటిదాకా వెతుకుతున్నారు. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఎక్కడున్నాడు కృష్ణుడు? ఎక్కడున్నాడని వాళ్ళ తాపము పెరిగిపోతూ ఉన్నది. అలాంటి వాళ్ళకి కళ్ళెదురుగుండా చల్లటి మూర్తి కనిపించాడు. కనబడగానే వాళ్ళు ప్రమద సంకుల ఆ! ఆ ఆనందంతోటి నిండినటువంటి హృదయాలు కలిగిన వారై త్వత్ పురోగతాః నీ ఎదురుగుండా ఉన్నవారై అమృతధారయా సంపృతా ఇవ స్థిమితతాం దదుః. అమృతధార నువ్వు కనబడంగానే నువ్వు ఎదురుగుండా కనబడంగానే విపరీతమైనటువంటి ఆనందము, ఆనందంతోటి సంకుల చిత్తులైపోయి అంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఆ సంకుల స్థితిలో అమృతధారయ, అమృతధారయ అమృతం అనేటటువంటి ఆ ధారలలో నీ యొక్కటువంటి రూపమే, నీ యొక్క ప్రత్యక్ష అనుభవమే వారికి అమృతంతోటి సమానం. నువ్వలా కనబడంగానే వాళ్ళందరికీ కూడా అమృతంలో స్నానం చేసినట్టుగా ఉన్నది. అమృతధారయ సంప్లుత ఇవ. ఆ అమృత ధారల్లో మునిగి తేలుతూ ఉన్నట్లుగా స్థిమితతాం దదుః. ఇప్పుడింక వాళ్ళు నిశ్చలత్వాన్ని పొందారు. స్థిమిత చిత్తాన్ని పొందారు. ఇప్పటిదాకా వచ్చి వాళ్ళకి ఆహ్, ఆతృతతో ఉన్నారు. ఆవేదనతోటి ఉన్నారు. గగుర్పాటుతో ఉన్నాడు. ఎక్కడ కనిపించటం లేదు. ఆవేదనంతా కూడా చల్లారినటువంటి వాళ్ళై, ఇప్పుడు అమృత ధారల్లో స్నానం చేసినటువంటి వాళ్ళలాగా, దానిలో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళలాగా పురోగతాః నీ ముందున నిలిచినటువంటి వారు తదుః అయ్యారు. అమృత ధారల్లో స్నానం చేసినటువంటి అమృత ధారల్లో మునిగి లేసితే ఎలా ఉంటుందో అటువంటి స్థిమిత చిత్తాన్ని అంటే ఇప్పటిదాకా ఉన్న దుఃఖమంతా తొలగిపోయి, అంతకుముందు పరమాత్ముడు మా చేతుల్లో ఉన్నాడు అన్నటువంటి ఒక ఆనందము, లేకపోయిన తర్వాత దుఃఖము. ఈ 2 అయిపోయి, ఈ సుఖము, ఈ దుఃఖము అయిపోయి, అమృతంలో తేలియాడినట్టుగా ఒక సత్వస్థితి. ఇంతకు ముందు చెప్పాను గదా! ర రజోగుణం. రజోగుణముని జయించి వాళ్ళిప్పుడు ఒక స్వస్థతకు వచ్చారు. ఒక స్థిర చిత్తానికి వచ్చారు. ఒక సత్వస్థితిని, సత్వగుణంలో సత్వస్థితిని పొంది ఉన్నారు. తవ విభో అపర కోమల ఎట్లా ఉన్నారంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది? ఆ మానసిక స్థిరత్వాన్ని ఎలా పొంది ఉన్నారు? ఆ స్థిమితత్వాన్ని స్థిర మ్యామ్ చిత్తం రెండోది చెప్పాలి. ఆ! 3కెళ్లారు. రెండోదికి. ఓకే. ఆహ్, స్థిర చిత్తాన్ని పొంది ఇప్పుడింకా సత్వగుణము వాళ్ళల్లో వచ్చింది. సత్వగుణం వచ్చినప్పుడు ఏమైతుంది? రజోగుణంలో నేను అనే భావన ఉంటుంది. భగవంతుడు నావాడు. నా చేతికి చిక్కాడని. ఇప్పుడు నా చేతికి చిక్కాడన్న భావన ఏమీ లేదు. అందరివాడు. భగవంతుడు అందరివాడు, అందరికీ చెందినవాడు, అందరిని అలరించేటటువంటి వాడు. అందరికీ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, రసాస్వాదనని ఇచ్చేవాడు అని వాళ్ళకిప్పుడు అర్థమైపోయింది. అర్థమైపోయి తదను కాచన త్వత్కరాంబుజం సపతి గృహ్ణతి నిర్విశంకితం ఘనపయోధరే సన్నిధాయ స పులక సంవృతాస్తస్తుషి చిరం. తదను కాచన త్వత్కరాంబుజం సపది గృహ్ణతి నిర్విశంకితం ఘనపయోధరే సన్నిధాయ పులక సంవృత తస్తుషి చిరం. అందరూ అలా ఒక మానసికమైన ఒక స్టేబుల్ స్థితి, ఒక స్థిర చిత్తాన్ని కలిగి ఉన్నారు. ఆ స్థిర చిత్తంలో కలిగి ఉన్నటువంటి ఆ సమయంలో ఒక అమ్మాయి తదను అటు తరువాత అంటే ఆ ఆనందంలో ఆహ్, ఆహ్, పరమానంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి కాచన ఒక అమ్మాయి త్వత్ కరాంబుజం నీ యొక్క కరాంబుజం, కరము అనేటటువంటి అంబుజం. నీ చెయ్యి పద్మము వంటి నీ చేతిని సపది గృహ్ణతి ఒక్కసారిగా పట్టుకుంది.
సపది వెంట హఠాత్తుగా అనమాట. అలా ఉన్నాడాయన. అందరికి ఆనందాన్ని కలిగిస్తూ అందరి చోట అందరితో పాటు ఉన్నాడు. ఎవరితో ఉన్నటువంటి కృష్ణుడు వాళ్ళతోటే ఉన్నాడు. ఆయన పరమాత్మ బహురూపి. ఆ బహురూపాల్లో ఏ అమ్మాయికి ఎలా కావాలంటే ఆ రూపంలో అలా ప్రత్యక్షమై ఉన్నాడాయన. ఆయనని సపది గృహ్ణతి. సపది వెంటనే హఠాత్తుగా ఆయన చేతిని పద్మము అంటే ఆయన చేతిని తీసుకొని నిర్విశంకితం ఏ మాత్రము శంక లేకుండా, ఏ మాత్రం అనుమానం లేకుండా, ఏ మాత్రము భయము లేకుండా, ఏ మాత్రము లజ్జ ఆహ్, లేకుండా ఈ ఆ అమ్మాయి ఆ చేతిని తీసుకొని ఘనపయోధరే సన్నిధాయ తన యొక్క ఘనపయోదరాల పైన ఎత్తైనటువంటి తన స్తనాల పైన సన్నిధాయ ఉంచుకుంది. అందరున్నారక్కడ. అందరూ ఆహ్, కృష్ణుడున్నాడు. కృష్ణుడితో పాటు అందరున్నారు. అందరితో పాటు కృష్ణుడు ఉన్నాడు. వాళ్ళందరూ ఉన్నా గాని ఆ అమ్మాయి ఎటువంటి జంకు గొంకు లేకుండా హఠాత్తుగా కృష్ణుడు చెయ్యి తీసుకొని తన స్తనాల పైన ఉంచుకుంది. ఉంచుకొని పులక సంవృత పులకాంకితురాలు అయిపోయి ఆయన చెయ్యి ఆమె స్తనాల మీద పడగానే ఆమె పులక పులక సంవృత పులకాంకురములు కలిగినది అయి చిరం తస్తుచి ఆ అమ్మాయి చిరం తస్తుచి చాలా సేపు అలానే ఉండిపోయింది. ఆయన చెయ్యిని తీసుకొని తన స్తనాల పైన పెట్టుకొని అంటే తన హృదయం పైన పెట్టుకొని ఆ హృదయం పైన భగవంతుడి యొక్క స్పర్శను అనుభవిస్తూ భగవంతుడి యొక్క చెయ్యిని పెట్టుకొని అలా ఆనందాన్ని అనుభవిస్తూ చాలా కాలము ఉండిపోయింది. ఒక వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే మరి పరమాత్మగా భావించారు. విష్ణుమూర్తికి 4 చేతులున్నాయి. 4 చేతుల్లో 4 ఉన్నాయి. శంఖ, చక్ర, గద శంఖము, చక్రము, గద ఇంకోటేంటి పద్మము. ఈ 4 చేతుల్లో 4 ఉన్నాయి. మరి కానీ ఆయన ప ప భగవంతుడిని అభయహస్తం ఇచ్చేవాడుగా అని ప్రార్థిస్తాం గదా! మరి అభయహస్తం ఎక్కడుంది? 4 చేతుల్లో 4 ఉన్నాయి గదా! అందుకని ఆ అమ్మాయి అతని చేతిని లాక్కొని తన మీద పెట్టుకుందంటే, ఆయన యొక్క అభయహస్తాన్ని తన హృదయం పైన ఉంచుకున్నది అనేటటువంటి భావన అక్కడ. తవ విభో అపర కోమలం భుజం నిజగలాంతరే పర్యవేష్టయత్ గలత్ సముద్గతం ప్రాణమారుతం ప్రతినిరుంధతవతి అతిహర్షుల తవ విభో అపర కోమలం భుజం నిజగలాంతరే పర్యవేష్టయత్ గలత్ గల సముద్గతం ప్రాణమారుతం ప్రతినిరుంధతి ఇవ అతిహర్షుల. అపర అంటే ఇంకొక అమ్మాయి. ఒక అమ్మాయేమో ఆయన చెయ్యిని హఠాత్తుగా ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకొని, ఆ చేతిని తీసుకొని తన హృదయం పైన ఉంచుకుంది. ఇంకొక అమ్మాయి అపర విభో అంటే అడ్రెసింగ్. ఓ విభో, ఓ పరమాత్మ ఆహ్, హ్మ్. విశేషమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు విభువు. విభువు అంటే విశేషణమైనటువంటి స్థితి కలిగినటువంటి బ్రహ్మ. అంటే ఇక్కడ ఒక పురుషుడు కాదు గదా! అంతమంది గోపికలుంటే అంతమందికి అంతమంది కృష్ణులు ఉన్నారు. అపర తవ కోమలం భుజం నిజగలాంతరే పర్యవేష్టయత్. తవ నీ యొక్క కోమలం భుజం కోమలమైనటువంటి నీ యొక్కటువంటి భుజాన్ని నిజగలాంతరే పర్యవేష్టయత్. ఆ భుజాన్ని తీసుకొని ఆ చేతిని ఆ భుజాన్ని తీసుకొని నిజగళాంతరే తన యొక్క గొంతు చుట్టూ పర్యవేష్టయత్ చుట్టూ చుట్టుకుంది. ఇంకొక అమ్మాయి ఆ నీ కోమలమైనటువంటి నీ భుజాన్ని తీసుకొని ఆ భుజాన్ని తీసుకొచ్చి తన కంఠానికి అతికించుకుంది. కంఠానికి చుట్టుకుంది. ఎందుకు చుట్టుకుందయ్యా అట్లా అంటే ఆ అమ్మాయి నీ భుజాన్ని తన గొంతుకు చుట్టుకుందంటే గల సముద్గతం ప్రాణమారుతం. నువ్వు కనబడకపోయేటప్పటికి ఆమెకి ఎంత దుఃఖం కలిగిందంటే, ఆ దుఃఖంలో ఆమె ప్రాణవాయువే వెళ్ళిపోతోంది బయటికి. ఆ బయటికి వెళ్ళిపోయేటటువంటి ప్రాణవాయువుని గల సముద్గతం. ఆ గళంలో నుంచి, గొంతులో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ ప్రాణమారుతం. ఆ ప్రాణవాయువుని ప్రతినిరుంధతి ఇవ ఆపివేసుకుంటున్నదా అన్నట్టు. ఆమె దుఃఖంతోటి దుఃఖం పొంగి పొర్లుతున్నది.
ఆ దుఃఖం పొంగి పొర్లుతున్నప్పుడు ఆ అమ్మాయి ప్రాణవాయువు బయటకి వెళ్ళిపోయేటట్టుగా ఉన్నది. ఆమె ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఆగిపోతున్నాయి. అలా ఆగిపోతూ ఉన్న దాన్ని ఆపి ఆమె తన ప్రాణాన్నలా నిలుపుకున్నదా, ఆ గొంతు దగ్గర నిలుపుకున్నదా అన్నట్టుగా నీ భుజాన్ని తనకి చుట్టుకునే ఉన్నది. అతి హర్షుల. ఆ! చాలా సంతోషంతోటి. ఆ కనబడని నువ్వు కనపడేటప్పటికి ఆ వియోగ దుఃఖంతో ఎట్లా ఉంది అంటే బయటికి వెళ్ళిపోతున్నటువంటి ప్రాణాలని ఆపివేసుకొని ఆమె ఆపివేసినట్టుగా ఆమె నీ చేతిని, నీ భుజాన్ని తన కంఠానికి చుట్టుకుంది. ఆహ్, మ ప్రాణవాయువుని నిలుపుకుంటము అనేది ఒక రకమైనటువంటి సమాధి స్థితి. అటువంటి యోగ స్థితి. యోగ స్థితిలో ఆ అమ్మాయి ఉన్నది అని. అపగతత్రపా కాపి కామిని తవ ముఖాంబుజాత్ పూగచర్వితం ప్రతిగృహయ్య వక్త్ర పంకజే నిదధతి గత పూర్ణకామతాం. అపగతత్రప కాపి కామిని తవ ముఖాంబుజాత్ పూగచర్వితం ప్రతిగృహయ్య తద్వక్త్ర పంకజే నిదధతి గత పూర్ణకామత. కాపి కామిని. కాపి ఇంకొక అంటే అమ్మాయి పేరు లేదు. అలాంటి అమ్మాయి. ఒక కాపి కామిని, ఒక గోపికా స్త్రీ. ఆమె అపగత త్రప. అపగత త్రప అంటే సిగ్గు. అపగత త్రప సిగ్గుని వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళకి ఎవ్వళ్ళకి సిగ్గు అనేది లేదు. సిగ్గు బిడియం లేదు. అవన్నీ వదిలివేశారు వాళ్ళు. ఆ రజోగుణానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు వదిలేశారు. వదిలి స్థితప్రజ్ఞత్వానికి వచ్చారు. ఆ స్థిమితత్వానికి వచ్చారు. ఆ సత్వగుణానికి చేరువలో ఉన్నారు వాళ్ళు. అపగతత్రప ఆ సిగ్గునంతటిని కూడా వదిలేసి కాపి కామిని తవ ముఖాంబుజాత్ పూగచర్వితం. తవ నీ యొక్క ముఖాంబుజాత్. ముఖం అనేటటువంటి కమలం. ముఖం అనేటటువంటి పంకజము. ముఖం అనేటటువంటి ఆ పద్మము నుండి పూగ చర్వితం. ఆయన పాపం పాన్ వేసుకున్నాడు. తమలపాకులు. ఆ పూగ అంటే పానుకిళ్ళి. పూగ చర్వితం. ఆయన నోట్లో వేసుకున్నటువంటి ఆ పూగ చర్వితాన్ని నములుతూ ఉన్నటువంటి ఆ తమలపాకుల తాంబూలాన్ని ప్రతిగృహయ్య అది తీసుకొని ఆయన నోట్లో నుంచి ఆయన నములుతూ ఉన్నటువంటి ఆ తాంబూలాన్ని తీసుకొని వక్ర పంకజే నిదదతి వక్ర పంకజే నిదదతి. ఆయన నోట్లో నుంచి తీసుకొని తన వక్ర పంకజే ఆ వక్ర పంకజంలో తన ముఖం అనేటటువంటి పంకజంలో నిదదతి పెట్టుకుంటూ అంటే ఆయన నోట్లో నుంచి తీసుకొని తన నోట్లోకి పెట్టుకుంటూ పూర్ణ కామతాం గత. పూర్ణ కామత్వాన్ని పొందింది. తన కోరికంతా సఫలీకృతమైనట్టుగా పెంచింది. ఆయన ముఖంలో నుంచి ఆయన నోట్లో నుంచి ఆ తాంబూలాన్ని తీసుకొని తన నోటి యందు ఉంచుకొని అంటే నోట్లో నుంచి అనుకోవచ్చు కూడా. ఆ ప్రతిగృహి నోట్లో ఉన్నటువంటి తాంబూలాన్ని తీసుకొని తన నోట్లో పెట్టుకొని తింటూ ఆ తాంబూలాన్ని చర్వణం చేస్తూ పూర్ణ కామతాం గత. సంపూర్ణమైనటువంటి కామము కోరిక తీరినటువంటి దానిలాగా ఉంది. అంటే ఆయనకి తనకి భేదమే లేదు. ఆ భేదం లేకుండా ఆయనలో ఉన్నదే తనలో ఉన్నది, తనలో ఉన్నది ఆయనలో ఉన్నది అన్నంతగా ఆయనలో ఇమిడిపోయి ఆయన యొక్క ఆయన చర్వణం చేసినటువంటి తాంబూలాన్ని తాను కూడా చర్వణం చేసి ఆమె ఆ సంపూర్ణ కామత్వాన్ని, సంపూర్ణమైనటువంటి సుఖ స్థితిని, ఆనంద స్థితిని పొంది. వికరుణో వనే సంవిహాయ అపగతోసి కాత్వమిహ స్పృశేత్ ఇది సరోషయా తావదేకయా సజలలోచనం వీక్షితో భవాన్.
వికరుణో వనే సంవిహాయ మామపగతోసి కాత్వమిహ స్పృశేత్ ఇది స రోషతయా తావద్ ఏకయా సజలలోచనం వీక్షితో భవాన్. ఇంకొక అమ్మాయి. ఒక అమ్మాయి ఏమో ఇట్లా తన సిగ్గుని, బిడియాన్ని అంతా వదిలేసి, ఆయన నోట్లో ఉన్నటువంటి తాంబూలాన్ని తీసుకొని తన నోట్లో పెట్టుకొని, ఆ రసానందాన్ని పొందుతూ, అంటే ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆయన రసోవై సహా అని పరమాత్మని రసోవై సహా అన్నారు. అంటే ఆయనయే రసము, ఆనంద రసమే పరమాత్మ అని. ఆ ఆనందం అనేటటువంటి ఆ రసాన్ని పొందుతూ ఉంటే, ఇంకొక అమ్మాయి పాపం ఆహ్, ఏకయ ఒక అమ్మాయి వికరుణః వనే సంవిహాయ మామపగతోసి కాత్వమిహ స్పృశేత్. ఈ అమ్మాయి కొంచెం కోపంగా ఉంది. సరోషయ కోపంగా ఉంది. కోపంతో ఇలా అంటుంది. వికరుణః వనే సంవిహాయ, వికరుణుడవై అంటే నా మీద ఏ మాత్రము దయ, జాలి లేకుండా, కరుణ అనేది లేకుండా వనే వనంలో నన్ను సంవిహాయ ఉంచేసేసి, అక్కడే అడవిలో ఉంచి అపగతోసి నువ్వు వెళ్ళిపోయావే. మమ్మల్నందరినీ అక్కడ అట్టడవిలో అర్ధరాత్రి పూట వదిలేసి, నువ్వలా నిష్కరుణుడివై వెళ్ళిపోయావే. కాత్వమిహ స్పృశేత్. కా కా ఎవరు త్వం ఇహ స్పృశేత్. త్వం ఇహ ఇక్కడ ఇప్పుడు త్వాం స్పృశేత్. నిన్ను స్పృశించగలరు, నిన్ను ముట్టుకుంటారు. ఎవరు నిన్ను ముట్టుకుంటారు? ఎవరు నిన్ను తాకుతారు? నువ్వేమో మమ్మల్నేమో అడవిలో అట్లా వదిలేసి ఎళ్తావా? ఒంటరిగా మమ్మల్ని ఏమాత్రం దయ, జాలి లేకుండా మమ్మల్నేమో వదిలేసి ఎళ్తావా? ఇప్పుడేమో ఇక్కడికొచ్చి కూర్చొని మా కోరికలన్నీ తీరుస్తా అంటావా? నిన్నెవరు ముట్టుకునేది పో! అని ఒక ఆమె ఈ రోషయ తావద్ ఏకయా సజలలోచన. ఆమె నిజంగా అంటోందా? నిజంగా ఆ మాట ఉందా ఆ అమ్మాయి మనసులో? ఓకే. పోతే పో అన్న మాట ఉందా? లేదు. నువ్వు మా మీద ఎంత కరుణ లేకుండా, దయ లేకుండా, జాలి లేకుండా ఒక బేలలాగా ప్రార్థిస్తోందనమాట. అబలైపోయి ఒక బేలలాగా అధీరురాలైపోయి ఆమె ఇలా అంటోంది. సజలలోచనం. కళ్ళల్లో నీళ్లు నిండినటువంటి కళ్ళతో ఇట్లా మాట అంటోంది. నిన్నెవరు తాకుతారులే, నిన్నెవరు ముట్టుకుంటారులే, నిన్నెవరు స్పృశిస్తారులే అని అంటూ ఏకయ ఒక ఆమె చేత, ఒక అమ్మాయి చేత సజలలోచనం, సజల నీటితో నిండినటువంటి లోచనం కళ్ళతోటి భవాన్ వీక్షితః. నువ్వు చూడబడ్డావు. నువ్వు చూడబడ్డావంటే నిన్ను చూచింది ఆ అమ్మాయి. నిన్ను చూసింది ఆ అమ్మాయి. కన్నీళ్లతోటి "నువ్విలా నన్నొదిలేసి ఎళ్తావా?" అని పాపం గట్టిగా కొప్పటానికి, గట్టిగా తిట్టడానికి గూడా రాదు. మిగతా వాళ్ళందరూ గూడా వెళ్లారు. ఆ చెయ్యి హఠాత్తుగా లాక్కొని గుండెల మీద వేసుకున్నారు. ఇంకొక అమ్మాయి తాంబూలం లాక్కొని తినేసింది. ఇలా అందరూ చేస్తున్నారు గానీ, పాపం ఈ అమ్మాయి ఇంకా ఆహ్, ప్రౌఢమైనటువంటి నాయిక కాదు. నాయకులలో యాహ్! ప్రౌఢ, మధ్యమ, ముగ్ధ అని 3 రకాల నాయకలుంటారు. ముగ్ధ అంటే ఇంకా రత్యానుభవము లేనటువంటి నాయిక. మధ్య అంటే అనుభవం ఉంటుంది గానీ, ఇంకా ఎలా భర్తని తనకు అనుకూలంగా మార్చుకోవాలో, ప్రియుడిని తనకు అనుకూలంగా మార్చుకోవాలో తెలియనటువంటిది మధ్యమ నాయిక. ప్రౌఢ నాయిక అంటే అనుభవం ఉండి, తెలివితేటలు ఉండి, భర్తని ఎలా ఏ సమయంలో భర్తని ఎలా ఆహ్, సానుకూల పరుచుకోవాలో తెలిసినటువంటి నాయిక. ఈ అమ్మాయి పాపం ముగ్ధ నాయిక. తెలీదు. ఎలా మాట్లాడాలి? ఎలా చేయాలి? ఏం చేయాలో తెలీదు. తెలియక "నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళావు గదా! నిన్ను నేను ముట్టుకోనులే పో" అని బేలలాగా ధీ అధీరురాలైపోయి కన్నీళ్లతోటి ఆ కృష్ణుడి వంక చూస్తూ ఉంది. ఇతి ముదా ఆకులైః వల్లవీజనైః సమముపగత యామునా తటే మృదుకచాంబరైః కల్పితాసనే భుసృణ భాసురే పర్యశోభతాః. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమ్మాయి అతనితోటి ఆ విధంగా ప్రవర్తిస్తూ అతనితోటి రకరకాలు వాళ్ళు ఎలా అతన్ని కావాలి అనుకోని కోరుకున్నారో ఆ రకమైనటువంటి చర్యలు అతనితో చేస్తూ
అంతకు ముందు కూడా వాళ్ళు కృష్ణుడిని వెతుకుతూ ఉన్నప్పుడు కృష్ణుడు ఇలా చేసేవాడు, కృష్ణుడు ఇలా చేశాడు, కృష్ణుడు పూతనని ఇలా సంపాదించాడు, కృష్ణుడు శకటాసురుడిని ఇలా సంహరించాడు, కృష్ణుడు గోవర్ధనగిరిని ఇలా ఎత్తాడు, కాళీయ మర్దనం ఇలా చేశారని కృష్ణుడి రూపాన్ని తమ పైన ఆపాదించుకొని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే తమలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు గ్రహించుకొనే ఉన్నారు. అలా ఈ ఆడవాళ్ళంతా కూడా ఇతి ముదా ఆకులైః వల్లవీజనైః సముపాగతః యామునా తటే మృదు కుచాంబరైః కల్పితాసనే గృసృణభాసురే పర్యశోభతా. ఇది ఈ విధంగా ముదాకులైః, ముదా ఆకులైః, ముదము చేత సంతోషం చేత ఆకులమైనటువంటి సంతోషము పొంగి పొర్లుతూ ఉన్నటువంటి ఆ స్థితిలో వల్లవీ జనై ఉన్నటువంటి ఆ వల్లవీ జనై ఆ గోపిక జనుల చేత తో కలిసి సముపాగత యామునా తటే, నువ్వు ఆ యామునా తటికి యమునా నదీ తీరానికి సముపాగత వచ్చావు. అందరూ ఆ స్త్రీలందరితోటి కలిసి వాళ్ళందరితోటి కలిసిమెలిసి వాళ్ళు ఎలా కావాలంటే అలా అమ్మాయి తీసుకెళ్ళి గుండెల మీద ఉంచుకుంటే ఓకే, అమ్మాయి పాన్ తీసుకొని నోట్లో నుంచి తాంబూలం తీసుకుంటే ఓకే, ఒక అమ్మాయి కళ్ళ నీళ్ళతో చూస్తుంటే ఓకే, అట్లా ఎవరికి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వాళ్ళందరితో కలిసి వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ముదాకులను కలిగిస్తూ అత్యధికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తూ యామునా తటే సముపాద, ఆ యమునా నది తీరానికి మళ్ళీ వచ్చారు. అడవిలో అంతా వెతుకుతున్నారు కదా, కనపడ్డాడు. అక్కడ కనపడిన తర్వాత మళ్ళీ ఆ యమునా నది తీరానికి వచ్చారు అందరు కలిసి. వస్తే అక్కడ మృదు కుచాంబరై గృసృణ భాసురే కల్పితాసనే శోభత. నువ్వు అక్కడ ఆ యమునా నది తీరంలో వాళ్ళ చేత కల్పితాసనే, వాళ్ళ చేత వెయ్యబడినటువంటి చేయబడినటువంటి ఆసనం పైన కూర్చొని అన్నమాట. ఆ ఆసనం పైన ఎట్లా తయారు చేశారు వాళ్ళు కల్పితాసనము? మృదు కుచాంబరై, వాళ్ళ మృదువైనటువంటి కుచముల పైన ఉన్నటువంటి అంబరములు, ఆ మెత్తని బట్టలు, మెత్తని పట్టు వస్త్రాలు, వాళ్ళ పై వస్త్రాలు ఏవైతే కుచాంబరములు పైన వేసుకునేటటువంటి వస్త్రాలు, అవన్నీ ఆ వాట్లతోటి గుసృణ భాసురే అలాంటి కాషాయ వస్త్రం లాంటిది, కుంకుమ పువ్వు రంగులతో కూడినటువంటి రంగు, ఆ కాషాయ వస్త్రంతో కూడినటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ కల్పితాసనే, కల్పించబడినటువంటి ఆ ఆసనం పైన పర్యశోభతాః, నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు. వాళ్ళ కొంగులతోటి పైటలతోటి కప్పి ఏర్పరిచినటువంటి ఆ మృదువైన కుంకుమ పూతతో ఉన్నటువంటి ఆ ఆరెంజ్ కలర్ లో కాషాయ వస్త్రం లాగా, గుసృణ అంటే కాషాయం అని కూడా అర్థం. గుసృణ భాసురే, ఆ కాషాయ వస్త్రంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ కాషాయమైనటువంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి కుంకుమలు ఇంకుమలు అన్నీ పూశారు దానిపైన, ఆ మెత్తగా తయారు చేశారు ఆయనకి. అలాంటి ఆ ఆసనం పైన పర్యశోభత, నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు, వెలిగిపోతూ ఉన్నావు. కతి విధాః కృపాః కే అపి సర్వతః ధృతదయోదయాః కేచిద్ ఆశ్రితే కేచిత్ ఈదృశీ మాదృశేషు అపి ఇత్యభిహితః భవాన్ వల్లవీ జనైః. అందరూ కలిసి అక్కడ కూర్చున్నారు. ఆయనకి ఒక పక్కపరిచి ఒక శయ్యను ఏర్పాటు చేసి వాళ్ళందరి యొక్క వస్త్రాలతోటి అక్కడ వేసి ఆ విహారాలంతా అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నారు. కతివిధాః కృపాః కేపి సర్వతః ధృతదయోదయాః కేచిద్ ఆశ్రితే కేచిద్ ఈదృశ మాదృశేషు అపి ఇత్యభిహితః భవాన్ వల్లవీ జనైః. అక్కడందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ వల్లవీ జనైః, ఆ గోపికా జనులతోటి భవాన్ అభిహితః, నువ్వు ఈ విధంగా ఇలా చెప్పబడ్డావు. ఏమని? కతివిధాః కృపాః, కృప అనేది నీ యొక్కటువంటి దయ, జాలి, నీ యొక్కనే కాదు మామూలుగా లోకంలో ఈ దయ, జాలి ఇట్లాంటివన్నీ కూడా కతివిధాః అనేక విధాలుగా ఉంటుంది.
అందరికీ ఒకటేలాగా ఉండదు. ఆ కృపని వాళ్ళు చూపించటం, ఆ దయని వాళ్ళు చూపించటం, వాళ్ళ ప్రేమని చూపించటం, జాలిని చూపించటము అనేక మంది అనేక విధాలుగా చూపిస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి విధానాల్లో ఉంటాయి. కేపి సర్వతః ధృతాదయః అది చెప్తున్నారనమాట అమ్మాయిలు. మాట్లాడుతున్నారు గదా! మరి ఇంతసేపు వాళ్ళని రమ్మన్నాడు. వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు. "వద్దు పోండి మీరు మీ భర్తల దగ్గరికే" అన్నాడు. "కాదు కూడదు మేము నీకోసంకే వచ్చాము" అంటే సరే అని వాళ్ళతోటి ఆడుకున్నాడు. వాళ్ళతోటి ఆడుకొని మళ్ళీ వాళ్ళు హ్యాపీగా, సంతోషంగా ఉన్న సమయంలోనేమో అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమైపోయి మళ్ళీ వాళ్ళందరూ చెట్టుని, పుట్టని పట్టుకొని ఏడుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి ప్రత్యక్షము అయ్యాడు. ఇలా వాళ్ళతోటి దోబూచులాడుతున్నట్టుగా ఉన్నాడు. అందుకని వాళ్ళిలా అంటున్నారనమాట. గోపికా స్త్రీలు. కేపి సర్వతః ధృత దయోదయాః. కేపి కొంతమంది చేత కొంతమంది సర్వతః అందరి పట్ల ధృత దయోదయాః. ధృత దయో మంచి చక్కటి దయా స్వభావం కలిగి ఉంటారు. అంటే వాళ్ళు నా వారా, నా వాళ్ళు కానివారా, నన్ను సేవించిన వారా, నన్ను సేవించని వారా, నన్ను ఆశ్రయించిన వారా, నన్ను ఆశ్రయించని వారా, నన్ను కోరిన వారా, నన్ను కోరని వారా, ఇవన్నీ ఏమీ పట్టవు. వాళ్ళకి అందరి పట్ల దయ చూపించడము, అందరి పట్ల కృప చూపించడము, అందరి పట్ల కరుణ కలిగి ఉండడమే వాళ్ళకు స్వభావమైనటువంటి లక్షణం. అలా సర్వతః అందరి పట్ల మనకి దృష్టాంతాలు ఎన్నో ఉంటాయి రాముడి జీవితంలో. రాముడు జటాయువు మొదలైనటువంటి కబంధుడు, విరాధుడు ఇలాంటి రాక్షసులు ఎంతో మందిని సంహరించాడు. వాళ్ళందరికీ ముక్తిని ఇచ్చాడు. వాళ్ళెవ్వళ్ళు ఆయనని సేవించలేదు. సేవించినా, సేవించకపోయినా, ఆశ్రయించినా, ఆశ్రయించకపోయినా కొంతమంది ఎలా ఉంటారంటే అందరికీ దయని చూపించే అందరి పట్ల దయాభావం కలిగే ఉంటారు. కేచిత్ ఆశ్రితే. ఆ కృప చూపించే వాళ్ళలో కొంతమంది ఏ రకంగా ఉంటారు? ఆశ్రితే. తమని ఆశ్రయించుకున్న వాళ్ళని. ఇప్పుడు మనం గూడా పనివాళ్ళు అలాంటి వాళ్ళ పట్ల ఎవరి పట్ల దయ చూపించాలో, ఒక చోట అందరి పట్ల ఒకటే రకమైన దయ చూపిస్తాం. కొంతమంది ఆశ్రయించుకున్న వాళ్ళ మీద ఇంకా కాస్త ఎక్కువ దయ చూపిస్తాము. కేచిత్ ఆశ్రితే. ఎవరెవరైతే ఆశ్రయించారో, భగవంతుడిని సేవించారో, భగవంతుడినే నమ్ముకొని ఉన్నారో, ఎన్ని కష్టాలొచ్చినా, ఏమొచ్చినా, ఈ సుఖాలొచ్చినా, కష్టాలొచ్చినా అన్నీ కూడా భగవదర్పణంగా భావించి, భగవంతుడినే ఆశ్రయించుకొని ఉంటే, వాళ్ళ పట్ల కృప చూపిస్తారు. కొంతమంది కృప అందరికీ చూపిస్తారు. కొంతమంది ఆశ్రయించిన వాళ్ళకి మాత్రమే ఆ కృప లభ్యమవుతుంది. ఎలా ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు ఆశ్రయించుకొని ఉన్నారు. భగవంతుడినే ఆశ్రయించారు. పాముల చేత కరిపిస్తున్నా, కొండ మీద నుంచి విసిరేస్తున్నా, సముద్రంలో ముంచుతున్నా, ఎక్కడ ముంచినా, ఏం చేసినా గాని ఆ పరమాత్ముడే నన్ను రక్షించుకుంటాడులే అని ఆ పరమాత్ముడినే ఆశ్రయించుకొని ఉన్నాడు. అలాంటి వారి మీద కృప చూపిస్తారు కొంతమంది. కానీ నువ్వెలాంటి వాడివంటే కతిచిత్ ఈదృశాః మాదృశేషు అపి. కతిచిత్ ఒక్కొక్కసారి కొంతమంది ఎలా ఉంటారంటే ఈదృశాః మాదృశేషు అపి. ఈదృశః ఇలా ఉంటారు. నీలాగా ఉంటారు. మాదృశేషు నువ్వెలా అయితే మమ్మల్ని మా మా మీదనే చూపిస్తున్నావో, మేము నిన్ను సేవిస్తున్నాము. మేము నిన్ను సేవిస్తున్నా, నువ్వు మా పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించి మా కళ్ళకి కనపడకుండా ఇదొక రకంగా ఒక దెప్పి పొడుపనమాట. వాళ్ళ కృష్ణుడిని. చూసావా నువ్వు ఇంత దూరం ఇంతసేపు మా కళ్ళకి కనపడకుండా వెళ్ళిపోయావు అని. కతిచిత్ ఈదృశాః మాదృశేషు అపి. మాదృశేషు మాలాంటి వాళ్ళ పట్ల గూడా ఈదృశః ఇలాంటి రకమైనటువంటి కృప చూపించే వాళ్ళు కూడా ఉంటారు. ఇత్యభిహితః. ఇతి అని అభిహితః. అంటే నాయకులు అయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే అనుకూలుడైనటువంటి ఇందాక నాయికలు ఎట్లా అయితే ప్రౌఢ, మధ్యమ, ముగ్ధల్లాగానో నాయకులలో కూడా అనుకూల నాయకుడు, దక్షిణ నాయకుడు, శఠ నాయకుడు అని 3 రకాలైనటువంటి నాయకులుంటారు. అనుకూల నాయకుడు అంటే
రాముడు లాంటి వాళ్ళనమాట. రాముడిలాగా ఆహ్, భార్య పట్ల అనుకూలంగా ఉండేటటువంటి వాడు. అందరి పట్ల దయాజాలి కలిగి ఉండేటటువంటి వాడు. దక్షిణ నాయకుడు అంటే ఎంతమంది భార్యలున్నా అంతమంది భార్యలని ఒకటే రకంగా చూసుకునేటటువంటి వాడు. అంటే తనని ఆశ్రయించినటువంటి భార్యలైనా సరే తనని త ర పూర్వకాలంలో రాజులు యుద్ధాల్లో గెలిస్తే, ఓడిపోతే కప్పాలుగా కుమార్తెలను పంపించేవారు. అలా వచ్చిన వాళ్ళైనా సరే, ఎవరి పట్లైనా సరే ఒకే రకంగా ఉండేవాడు దక్షిణ నాయకుడు. షటుడైనటువంటి నాయకుడు అంటే ఒక నాయకతోటి రమిస్తూ, ఇంకొక నాయకకి అబద్ధాలు చెప్పుకుంటూ, నే నిన్నే నమ్మాను అనుకుంటూ, ఇంకో నాయకతో కూడా వ్యవహరించేవాడు షటుడైనటువంటి నాయకుడు. అందుకని వీళ్ళు అంటున్నారన్నమాట. "నువ్విట్లా చేస్తున్నావు. నేను నిన్నే సర్వస్వమని నమ్మి మేమంతా సంసారాలను వదిలేసి, ఈ అర్ధరాత్రి వేళ నీ కోసం తిరుగుతూ ఉంటే, నువ్విలా ఉంటే కూడా మా మీద దయ లేకుండా నువ్వు మాయమైపోయావే. రాధ నిన్ను సేవించలేదు. మేమేమో నిన్ను సేవించడానికోసంకి నిన్ను కావాలి అనుకుని నిన్ను ఆశ్రయించి మేమేమో ఈ అర్ధరాత్రి ఇక్కడికొచ్చాము. రాధనేమో ఇక్కడికి రాలేదు. ఆ రాధాదేవి నీ కోసం వెతుక్కుంటూ రాలేదు. నువ్వే ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్ళావు. ఇలా ఉంటావు నువ్వు" అని ఒక రకంగా దెప్పి పొడుస్తూ ఉన్నారు ఆ వల్లవి జనులు. ఆ గోపిక స్త్రీలు. ఈ మాటలన్నీ విని కృష్ణమూర్తి ఇలా అంటున్నాడు. "అయి కుమారికాః నైవ శంక్యతాం కఠినతామయి ప్రేమ కాతరే మయి తు చేతసా వః అనువృత్తయే కృతమిదం మయా ఇత్యూచివాన్ భవాన్." అయి కుమారిక నైవ శంక్యతాం కఠినతామయి ప్రేమ కాతరే మయి తు చేతసః వః అనువృత్తయే కృతమిదం మయా ఇతి ఊచివాన్ భవాన్. ఒప్పుకోవటం లేదు. వాళ్ళనలా కావాలని చేశాను అని. అంటే వాళ్ళకి కనపడకుండా పోయి, ఒకళ్ళ మీద దయ చూపించి, ఇంకోళ్ళ మీద దయ చూపించకుండా, అలా నేనేమీ చెయ్యలేదు అని చెప్తున్నాడు. అయి కుమారిక, ఓ అమ్మాయిల్లారా, ఆ అమ్మాయిలందరూ ఎతుగా ఆహ్, ఆహ్, ఆ ఆటలాడుకునేటటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలను, అమ్మాయిలను కుమారికలు అంటారు. కుమారిక అంటే ఇంకా ప్రౌఢ వయస్కురాలు కాదనమాట. అయి కుమారిక నా ఏవ శంక్యతాం కఠినతామయి. ఓ ప్రేమ కాతరే, ప్రేమ కాతరే, ప్రేమ యందు భయం కలిగి ఉన్నటువంటి అంటే ఇతను నన్ను ప్రేమిస్తాడా? ప్రేమించడా? అయ్యో! ప్రేమించకపోతే ఎట్లా? అని భయపడుతూ ఉండేటటువంటి ధైర్యం గాదనమాట. ఈ ప్రియుడు నన్ను ప్రేమిస్తాడులే అనే ధైర్యం లేకుండా భయపడేటటువంటి వాళ్ళు. ప్రేమ కాతరు భయపడుతున్నారు గదా! వాళ్ళు. మీరు మరి మాయమైపోయావు, ఇలా చేస్తున్నావు, నేను ఆశ్రయించినా కూడా నువ్వు మా పట్ల ఈ రకంగా దయ లేకుండా ప్రవర్తిస్తున్నావు అన్నట్టుగా అంటున్నారు గదా! అందుకని చెప్తున్నారు ప్రేమ కాతరే. ఓ ప్రేమ భావంలో భయము కలిగినటువంటి వారా? మయి కఠినతాం న శంక్యతాం. మయి నాయందు నాలో కాఠిన్యాన్ని నా శ్ న నా ఏవ శంక్యతాం. ఎప్పటికి గూడా శంక్యతాం. శంకించవద్దు, అనుమానించవద్దు. నాలో కాఠిన్యం ఉందని, నేను కఠినుడను అని, నేను మీ పట్ల ప్రేమ లేని వాడిని అని, మీ పట్ల శఠుడిగా వ్యవహరిస్తున్నాను అని, ఇలాంటివన్నీ కూడా మీరు ఏ మాత్రము కూడా చింతించవద్దు. మీరేమి అటువంటివి అనుమానించ అవ్వద్దు. మయితు చేతసః వా అనువృత్తయే. మయితు నేను ఇదంతా ఎందుకు చేశాను అనంటే, నేనెందుకు మీకు కనపడకుండా వెళ్ళాను అంటే, చేతసః వహ అనువృత్తయే. చేతసః మీ యొక్క మనస్సులను అనువృత్తయే. అనుసరించడానికే. మీ మనస్సులని అనుసరించడానికే. మీ మనస్సులు నా యందు ఎంత అనురక్తి కలిగి ఉన్నాయో తెలుసుకోవడానికే. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకోలేదు. మీరు నా పట్ల ఎంత దృఢమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. ఎంత దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. ఎంత దృఢమైనటువంటి ఆహ్,
శ్రద్ధ కలిగి ఉన్నారు. ఇలా ఇవన్నిటికి గూడా చేతసః అనువృత్తయే. మీ యొక్కటువంటి మనస్సును తెలుసుకోవడానికి మాత్రమే మయి మయా కృతమిదం. నా చేత ఈ విధంగా చేయబడింది. నేనిలా చేసిందెందుకు అనంటే, మీ మీద ఆహ్, నాలో కఠినత్వం ఉందనుకోవద్దు మీరు. మీకు ఎంత దృఢమైనటువంటి చిత్తముందో, ఎంత నిజంగా నా మీద ప్రేమ కలిగి ఉన్నారో, నిజమనే పదం మనం చాలా ఏదో మాట్లాడేస్తాం గానీ, నిజమంటే సత్యంగా అనమాట. మనోవాక్కాయ కర్మల అది ఆహ్, హ్మ్. ఋతమైనది, సత్యమైనది. ఎల్లవేళలా, ఎల్లకాలాలలోనూ భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఒకటే రకంగా ఉండేది. అటువంటి భక్తి మీకు నిజంగా నా మీద ఉన్నదా అని దానిని దృఢపరచడానికి నేను ఈ విధంగా ఆచరించాను కానీ, మీ మీద ప్రేమ లేక కాదు అని వాళ్ళని ఊరడిస్తూ వాళ్ళకి మెత్తటి మెత్తటి మాటలు చెబుతూ అయి నిశమ్యతాం జీవవల్లభాః ప్రియతమః జనః న ఈదృశः మమ తదిహ రమ్యతాం రమ్యయామినీషు అను అను ర అనుపురోధం ఇత్యాలపః విభోః. అయి నిశ్చమ్యతాం జీవవల్లభ ప్రియతమో జనో నేదృశः మమ తదిహ రమ్యతాం రమ్యయామినీషు అనుపరోధం ఇది ఇత్యాలపః విభోః. ఓ విభో, అయ్యే నిశమ్య అతనిలా అంటున్నాడు ఇంకా ఆ అమ్మాయిలతోటి. మీ మీద నాకేమి ఇది కాదు. మీకు నా మీద ఉన్నటువంటి భక్తి, ప్రేమ, రక్తి ఇవన్నీ కూడా దృఢమవ్వడానికి కోసంకే దృఢమైనటువంటి ఓహ్! మాయాబజార్‌లో పాట ఉంది జూడండి. ఆహ్, వియోగ వేళల ఏం పాటది? వాళ్ళిద్దరూ విడివిడిగా ఉన్నప్పుడు. నీవేనా నన్ను తలచినది. హ్మ్. అదేనా? అదే. ఆహా! నీవేనా నన్ను తలచినది గాదు. విరహము కూడా సుఖమే కాదా! అందులోనే నీ వస్తుంది. కోసమేనే అదో పాట నీకోసమే నీ కోసమే నే జీవించునది. జీవించున్నది. కరెక్ట్. నీ కోసమే నే జీవించునది. నిరాశలో అలా విరహంలో ఇంకా తపన ఎక్కువైతుంది. ఆ విరహంలో ఉన్నప్పుడు మీరు ఇంకా నా మీదనే శ్రద్ధ కలిగి ఉన్నారా? భక్తి కలిగి ఉన్నారా? లేదా అబ్బా! ఈ కృష్ణుడు ఇంకా కనబడటం లేదులే పదలాడు ఇంటికెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నిజంగా నా కోసంకి తిరుగులాడుతూ ఇక్కడ ఉన్నారా? నాలో లీనమవ్వాలని ఇక్కడ ఉన్నారా? ఏ భావనతోటి మీరు ఉన్నారు? మీరు ఇల్లు, వాకిళ్ళు వదిలేసి నా కోసంకొచ్చారు. మరి దృఢమైన మీ భక్తి ఇంకా దృఢమవ్వాలి. ఎప్పుడవుతుంది? సంభోగంలో కన్నా వియోగంలోనే విప్రలంబ శృంగారమే చాలా ఉత్తమమని జెప్తారు. ఎందుకంటే అప్పుడు 24 గంటలు అదే చింతనం. ఆ వ్యక్తిని గురించి, ప్రియుడు ప్రియురాలిని గురించి గాని, ప్రియురాలు ప్రియుడిని గురించి కానీ, వాళ్ళకింకా లోకమంతా కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రియుడో, ప్రియురాలో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అలా ఈ గోపికలందరికీ కూడా ప్రపంచమంతా కృష్ణుడే కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళకంటూ వాళ్ళకేమీ కనబడటం లేదు. అలా మీకు నా పట్ల ఉన్నటువంటి భావన, రక్తి, అనురాగము ఇంకా దృఢమవ్వాలి అని మీకు నేను కొంచెం వియోగమునే కల్పించాను. అంతే తప్ప కాఠిన్యము కాదు అని అయి నిశమ్యతాం జీవవల్లభాః. ఓ జీవవల్లభాః, ఓ ప్రాణ ప్రియుల ప్రియులా ప్రియులారా, ఆహ్, జీవ అంటే జీవాత్మ. ఆత్మ ప్రియులు మీరు. ఆత్మారాములు. మీరు నా ఆత్మ స్వరూపులు. జీవవల్లభాః నిశమ్యతాం, వినండి. ఓ అమ్మాయిలారా, జీవవల్లభాః, నా జీవితానికి, నా జీవానికి, నా ప్రాణానికి, నా ఆత్మకు ప్రియులైనటువంటి, వల్లభులైనటువంటి, ప్రియులైనటువంటి ఓ ఆత్మ స్వరూపులైనటువంటి ఓ గోపికలారా, ప్రియతమః జనః న ఈదృశీ మమ. మీకన్నా ప్రియతమః జనః, ప్రియతములైనటువంటి జనులు,
మీకన్నా ప్రేమ పాత్రులైనటువంటి వారు నా ఈదృశః మమ, నాకింకెవ్వరు లేరు. మీలాగా మీ మీరెంతైతే మీ మీ యందు నాకెంత అనురాగం ఉన్నదో, అంత అంత అనురాగం నాకింకెవరి మీద లేదు. మీరు అంత నాకు నా ఆత్మ స్వరూపులే మీరు. నా జీవ వల్లభులే నా ప్రాణ ప్రియులే మీరు. ఆ మాట నిశమ్యతాం, వినండి. శ్రద్ధగా వినండి. ప్రియతమః జనః ఈదృశః, మీకు అంటే నాకు ప్రియమైనటువంటి వారు ఇంకెవ్వరు లేరు. ఎందుకంటే వాళ్ళన్నీ వదిలేసి కృష్ణుడి కోసంకొచ్చారు. ఇప్పుడు అన్నీ వదిలేసి పరమాత్మ కోసంకెళ్ళిన వాళ్ళకన్నా ఆయనకు ప్రియులైనటువంటి వాళ్ళు ఎవరుంటారు? ముందే చెప్పాడు గదా! సర్వధర్మాన్ పరిత్యజ్య అని. అలా అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళ పట్ల మరి ఆయన అనురాగం ఎంత ఉంటుంది? అలా ప్రియతమః జనః తదిహ రమ్యతాం. కాబట్టి మీరు నిస్సంకోచంగా ఇక్కడ, ఇక్కడ రమ్యతాం, రమించండి, ఆనందించండి, ఆడుకోండి, క్రీడించండి. రమ్యయామినీషు, ఈ రమ్యయామినీషు, ఈ రమ్యమైనటువంటి, సుందరమైనటువంటి ఈ యామినీషు, ఈ రాత్రులన్నీ కూడా ఈ యమునా నదీ తీరంలో ఈ రమ్యమైన, అందమైనటువంటి ఈ వెన్నెల రాత్రులన్నీ కూడా అనుపరోధం, ఏమాత్రం అడ్డు లేకుండా, ఏమాత్రం ఆపు లేకుండా మీకు ఏ విధంగా అనుభవించాలి అనిపిస్తే ఆ విధంగా ఈ వెన్నెల రాత్రులన్నింటిని కూడా ఈ యమునా తీరంలో అనుభవించండి. ఇది ఆలపః విభో. ఓ విభో, ఓ ప్రభు, నువ్వు ఈ విధంగా వారితోటి ఆలపః చెప్పావు. వాళ్ళందరితోటి మాట్లాడావు. వాళ్ళందరినీ అనునయించావు. మీ ఇష్టం. మీరెంత నిశ్శంకంగా మీరు మీరు నా ఆత్మస్వరూపులు. ఆత్మస్వరూపులు అంటే నేనే మీరు, మీరే నేను. మీతో మీరు ఎలా రమించుకోవాలనుకుంటే మీరు అలా మీతో మీరు రమించుకోండి. మీరు సుందరంగా అలంకరించుకోవాలనుకుంటారా? అలంకరించుకోండి. మీరు మంచి వస్త్రాలేసుకుందాం అనుకుంటారా? వేసుకోండి. మీరు హాయిగా వ జలకాలాటలు ఆడుకుంటారా? జలకాలాటలు ఆడుకోండి. యమునా నది తీరమే గదా! జలకాలాటలు ఆడుకోండి. నృత్యం చేయాలనుకున్నారా? నృత్యం చేసుకోండి. ఏది చేయాలంటే అది. రమ్యత, రమించండి. రమించండి అంటే మీరు క్రీడించండి. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఇది గిరాధికం మోదమేదురైః వ్రజవధూజనైః సకాం సాకం ఆరమన్, సకామం అరమన్ కలిత కౌతుకః రసఖేళనే గురుపురీపతే పాహి మాం గదాత్. ఇది గిరాధికం మోదమేదురైః వ్రజవధూజనైః సాకం అరమన్ కలిత కౌతుకః రాసఖేళనే గురుపురీపతే పాహి మాం గదాత్. ఇది ఈ విధంగా గిరాధికం, ఈ విధమైనటువంటి చక్కటి మాటల చేత మోదమేదురైః, వాళ్ళ హృదయాలన్నింటికి కూడా ఆనందాన్ని కలిగిస్తూ, మోదమేదురై, మోదము అంటే సంతోషము, మేదురైః అధికమైనటువంటి సంతోషం, సర్వత్రా వ్యాపించినటువంటి ఆ అధికమైనటువంటి సంతోషము కలిగించి, మేదురైః వ్రజవధూజనైః, ఆ వ్రజ బృందావన వధూజనులతోటి సాకం, వాళ్ళందరితో కలిసి అరమన్, రమిస్తూ, వాళ్ళందరితోటి కలిసి ఆడుకుంటూ, వాళ్ళందరితోటి కలిసి విహారాలు చేస్తూ, వాళ్ళందరికీ ఏ విధంగా కావాలంటే ఆ విధమైనటువంటి కోరికలు తీరుస్తూ నువ్వు కలిత కౌతుకః రాసఖేళనే, రాసఖేళనే రాస క్రీడలో కలిత కౌతుకః, కలిత కౌతుకః వాళ్ళందరికీ పరమానందాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి ఓ గురుపురీపతే, ఓ గురువాయూరు ప్రభువా, గదాత్ మాం పాహి, ఈ రోగాలను తొలగించి నన్ను రక్షించు. వాళ్ళందరికీ ఏ విధంగా అయితే ఆనందాన్ని కలిగించావో, వాళ్ళందరితోటి ఏ రకంగా అయితే వాళ్ళకి అందమైనటువంటి మాటలు, ఆనందం చేకూర్చేటటువంటి మాటలు చెప్పి ఆ వధూజనులందరినీ కూడా, ఆ గోపికా స్త్రీలందరినీ కూడా ఏ విధంగా
వాళ్ళతో కలిసి రమించావో, వాళ్ళతో కలిసి క్రీడించావో, ఆనందించావో. కలిత కౌతుకః రాసకేలని. రాసకేలని రా రా రాసకేళి. రాసకేళి అంటే నాట్యంలో ఒక రకమైనటువంటి ఆట. ఒక రకమైన నాట్య విన్యాసం. ఆ నాట్య విన్యాసానికి కలిత కౌతుకః. వాళ్ళందరితోటి కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఓ గురుపురీపతే, గురువాయూరు ప్రభువా పాహి మాం వదతు. వాళ్ళకెట్లా ఆనందాన్నిచ్చావో, అలానే నాకు ఆనందాన్ని ఇవ్వు. వాళ్ళకెలా అయితే సుఖాన్నిచ్చావో, అలానే నాకు కూడా సుఖాన్ని ఇవ్వు అని. ఈ విధంగా ప్రార్థించుకుంటూ రాస దశకంలో 4వ దశకాన్ని పూర్తి చేసి నెక్స్ట్ దశకం కొంచెం పెద్దది. ఆహ్, రాసక్రీడ. రాసక్రీడతో కూడినటువంటి ఘట్టము. ఈ విధంగా స్త్రీలందరికీ కూడా అలౌకికమైనటువంటి, పరమమైనటువంటి రసానందాన్ని, బ్రహ్మానందమైనటువంటి శృంగార రసానందాన్ని కలిగించాడు. ఆహ్, దీన్ని గురించి 'ఉజ్వల నీలమణి' పుస్తకం ఉంటే చదవాలి 'భక్తి రసం' అని. నాట్యశాస్త్రంలో గూడా శృంగారః శుచిః ఉజ్వలః. ఆహ్, శుచి అయినటువంటి శృంగారం. సృష్టి క్రమము సృష్టి కార్యం ఏదైతే ఉందో అది శుచి అయినటువంటి, పవిత్రమైనటువంటి పనిగా అయినప్పుడు అది ఉజ్వలమైనటువంటిది, కీర్తి కలిగినటువంటిది అవుతుంది అని రూపగోస్వామి భక్తి రసామృతం అనే పుస్తకంలో చర్చించాడు చాలా. అది నా లైబ్రరీలో లేదు నాకు. చూసుకోవాలి, చదవాలి. రాసక్రీడ అనేది నాట్యశాస్త్రంలోనే ఇస్తాడు. ఒక రకమైనటువంటి నాట్య ప్రయోగం. రకరకాలైనటువంటి నాట్య ప్రయోగంలో ఇది ఒక రకమైనటువంటి నాట్య ప్రయోగము. మధ్యలో నాయకులు ఉంటారు. చుట్టూరా మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఉండి వాళ్ళందరూ కలిసి ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక స్త్రీ అట్లా అంటే ఇద్దరు ఆడవాళ్ళకి మధ్యలో ఒక పురుషుడు ఉండేటట్టుగా అలా ఉండేటటువంటి చేసే క్రీడ దాన్ని రాసక్రీడ అంటారు. అలాంటి రాసక్రీడలో వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి మామూలు ఆనందాన్ని పొందటం లేదు వాళ్ళు. లౌకికమైనటువంటి అంటే లోకాతీతమైనటువంటి ఒక బ్రహ్మానంద సహోదరమైనటువంటి రసానందాన్ని పొందుతూ ఉన్నారు ఆ గోపికా స్త్రీలందరూ. అలా వాళ్ళందరికీ ఎటువంటి ఆనందం లభించిందో అటువంటి ఆనందం నాకిస్తూ నా యొక్క రోగాల్ని తొలగించమయ్యా అని ప్రార్థించుకుంటూ ఈ దశకము 68వ దశకము ముగిస్తూ ఉన్నాడు నారాయణ భట్టాత్రి.